ఆయన కృప విషయంలో ఎలాంటి వాడంటే సంపన్నుడు. అబ్బా, ఇప్పుడు ఆయన ఎంత ఉంది, ఎంత సంపన్నుడు! దేవుని విషయంలో సంపన్నుడు, కృప కలుగుటలో సంపన్నుడై ఉన్నాడు. అలాగే 6వ వచనాన్ని చదువుకున్నాం. 6వ వచనం, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన కృప మహదైశ్వర్యం కలిగిన వాడు. అమ్మా, నేనేం చెప్తున్నానో మీరు జ్ఞాపకం చేసుకున్నాను. అమ్మా, మరలా అడుగుతున్నా, ఆయన మహదైశ్వర్యము కలిగినవాడు, మహా ఐశ్వర్యము కలిగినవాడు. ఇందాక సంపన్నుడు, దేవులో కృప అనే విషయంలో ఆయన సంపన్నుడై ఉన్నాడు. ఇక్కడ మళ్ళా చెప్తున్నాడు పౌలు గారు, ఆయన మహదైశ్వర్యం కలిగినవాడు. ఎందులో మహాైశ్వర్యం. అమ్మా, ఇది అర్థం అవుతుంది. ఒక మాట చెప్తున్నా, సముద్రంలో ఉన్నది మహాసముద్రంలో ఉంది. అవునా? చదువుకునేటప్పుడు సముద్రంలోని మహా అంటే ఇక దానికి మించింది. అలానే ప్రభు యేసు క్రీస్తు కూడా అమ్మా కృప ఎలా కలిగి ఉన్నాడంటే మహదైశ్వర్యవంతుడు. కృప విషయంలో ఇందాక కృపని కలిగిన సంపన్నుడు, కృప కలిగిన అబ్బా కృప విషయంలో ఎలా ఉన్నాడు, సంపన్నుడై ఉన్నాడు. మళ్ళా అంటున్నాడు కృప విషయంలో ఏమగలిగినాడు. అబ్బా, ఆయన అంత మహదైశ్వర్యవంతుడైతే దేంట్లో, బంగారంలోనా వెండిలోనా కాదండి, కృప విషయంలో మహదైశ్వర్యవంతుడు. పేతురు రాసిన